హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ జొన్న రొట్ట బుడ్డల వంకాయ అండి చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ 1 కేజీ, వంకాయలు ఒక హాఫ్ కేజీ అండి. ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి, పెద్ద స్పూన్ల ఆయిల్. తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలండి, ఆనియన్స్ వేసుకోవాలండి. 1 కేజీ ఆనియన్స్ అండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి కట్ చేసుకున్న వంకాయలండి, కొద్దిగా సన్నగా కట్ చేసుకోవాలండి వంకాయల ముక్కలు వేసేసి కొద్దిగా పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి తర్వాత బాగా కలిపేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడు ముక్కలు నీట్గా మగ్గిపోతాయండి. మనకి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలండి. ఇప్పుడు కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు కొద్దిగా వేసేసుకొని ఇట్లా లైట్గా వేయించుకోవాలండి. దాంట్లో వేయించేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. వీటన్నిటిని మనం పౌడర్ చేసుకోవాలండి. అలాగే చింతపండులో కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలండి. ఈ పౌడర్ మనకి ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చండి. ఈ లోపల రొట్టెకి కావాల్సిన జొన్న రొట్టెకి కావాల్సిన జొన్న పిండి, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని హాట్ వాటర్ వేసుకోవాలండి. 2 కప్పుల పిండికి 1 కప్పు వాటర్ పడతాయండి. హాఫ్ పెట్టేసుకోవాలండి. హాట్ వాటర్ కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి. పిండి మగ్గేస్తుందండి మనకి. ఈ లోపల ఇది వంకాయలు ఇవన్నీ మగ్గిపోతాయండి. దీంట్లోకి చింతపండు రసము, మనకు కావాల్సినంత బెల్లము, ఉప్పు, తర్వాత ఆ పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మనకు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోవాలండి. తర్వాత దీంట్లో రొట్టె చేసుకుందామండి. ఇప్పుడు జొన్న రొట్ట మనకు కావాల్సినంత మామూలు చల్లనీళ్ళు వేసుకొని పిండి కలుపుకోవాలండి. రొట్టెకి కలిపేసుకొని బాగా నాదుకోవాలండి. దాన్ని జిగుటు వస్తుంది. అప్పుడు మనకు రొట్టె బాగా క్రాక్ రాకుండా నీట్గా వస్తుంది. ఈ లోపల ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చింది కర్రీ. ఇప్పుడు రొట్టె చేసుకుందామండి. మనం పిండి బాగా నాదుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని కొద్దిగా జొన్నపిండి చల్లేసి కింద కొట్టుకోవాలండి. బాగా చేత్తో పల్చగా ఒత్తుకోవచ్చండి. చేత్తో రాని వాళ్ళు ప్రెస్ మేకర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. తర్వాత అంచు మీద వేసేసి దాన్ని మనం కొద్దిగా వాటర్తో పైన ఇట్లా బట్ట తీసుకొని ఒకటి అద్దాలండి, చల్లనీళ్ళండి. తర్వాత తిప్పేసుకొని కాల్చుకోవాలండి. ఇప్పుడు చూడండి రొట్టె ఎలా పొంగుతుంది. చేత్తో కొట్టుకుంటే ఇలా పొంగుతూ వస్తుందండి. లేయర్గా వస్తుందండి రొట్టె కూడా. జొన్న రొట్టె చాలా బాగా వస్తుంది. మీలో ఎంతమందికి ఈ జొన్న రొట్టె వంకాయ కర్రీ అంటే ఇష్టమో నాకు చెప్పండి. టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.